నమస్తే మా అమెరికాలో ఉంటున్నావు, ఇన్సూరెన్స్ లేదంటే పక్కా షెడ్కే. ఈడ హెల్త్ కేర్ ఎంత కష్టం అంటే అంబానీకి కూడా పేదరికం కనిపించేటట్టు ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మనం F1 మీద యూఎస్కి వస్తున్నట్టయితే అసలు ఇన్సూరెన్స్ లేకపోతే మన క్లాసెస్ కూడా రిజిస్టర్ కానియరు, మన అకౌంట్ మీద ఒక హోల్డ్ వేసేస్తారు. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం A to Z క్లియర్ గా ఆల్రెడీ మన పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎనీవేస్, ఒకసారి యూఎస్ లో మనం ఇన్సూరెన్స్ తీసుకోవడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ యూఎస్ లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఇంకేమన్నా అయ్యి మనం హాస్పిటల్కి పోయినా కానీ పోగానే ఫస్ట్ మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అడుగుతారు. ఆ ఇన్సూరెన్స్ కార్డ్ ని స్కాన్ చేసుకుంటారు, అంత ఓకే, మన అంతా సెట్ అయిపోయింది, ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి కూడా వచ్చేసినాం. ఈ ప్రాసెస్ లో ఎక్కడ మనకు ₹1 కట్టమని అడగాడు. అట్లాని ఫ్రీ అని కాదు. యూఎస్ ఇస్ ద క్యాపిటలిస్ట్ కంట్రీ. అన్ని బిల్లులు వేసేసిర్రు, అంత అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో ఏం చేస్తారంటే మన ఫైనల్ బిల్లుని ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు మన ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మనం ఏం ప్లాన్ తీసుకున్నామో ఏంది అనేది మొత్తం ఒకసారి చెక్ చేసి మన తరఫు నుంచి ఎంత అయితే కట్టాలో అది కట్టేసి రిమైనింగ్ బిల్లు మళ్ళీ హాస్పిటల్లో పంపుతాడు. పంపి ఇగో రవై నా అవుతుంది నేను కట్టేసిన, రిమైనింగ్ పేషెంట్ కడతారు అని చెప్పిస్తారు. ఇప్పుడు ఆ రిమైనింగ్ బిల్ ఎంత వచ్చిందో మనం అది చెక్ చేసుకొని మనం రిమైనింగ్ కట్టేసేయాలి. సో ఈ కాన్సెప్ట్ ఇన్సూరెన్స్ లో మనం వాడే టర్మ్స్ గురించి ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ డిడక్టబుల్. డిడక్టబుల్ అంటే ఇయర్లీ మన బిల్లులా ఒక ఫిక్స్డ్ అమౌంట్ వరకు ఆ ఇయర్లీ లిమిట్ లో ఎంత వచ్చినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కట్టాలన్నట్టు. ఇది దాటితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కడతారన్నట్టు. నెక్స్ట్ కో ఇన్సూరెన్స్. ఈ డిడక్టబుల్ పాయింట్ దాటిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కవర్ చేసే పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ని మనం కో ఇన్సూరెన్స్ అంటాం. నెక్స్ట్ కోపే. కోపే అంటే మన అపాయింట్మెంట్ కానీ ప్రిస్క్రిప్షన్ కి కానీ మనం కట్టే ఫిక్స్డ్ ఫీని కోపే అంటాం. నెక్స్ట్ మాక్సిమం బెనిఫిట్. మన ఇన్సూరెన్స్ కంపెనీ మన ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రకారం మన కోసం ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టగలుగుతుందో దాన్ని మాక్సిమం బెనిఫిట్ అంటాం. ఇంతకుముందు చూసినట్టు జస్ట్ మన కోసమే కాదు, మన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే కూడా ఇన్సూరెన్స్ ప్లాన్ మనకు ఉంటేనే మనకి క్లాసెస్ రిజిస్టర్ కానీ ఉంటది. సో మ్యాండేటరీగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. మన I-20లో కూడా 9 months కి మన హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎంత ఖర్చు ఉంటుందో ఇంక్లూడ్ చేసి మనకి ఫీ ఎస్టిమేట్ ఇస్తారు. ఇన్ జనరల్ 1 year కి ఒక $1,500 నుంచి $2,000 వరకు ఉంటుంది. అందుకని కాలేజ్ ఓడిస్తున్న డైరెక్ట్ ఇన్సూరెన్స్ ని కాకుండా చాలా మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ని కన్సిడర్ చేస్తారు. ఏదో ఫీజు తక్కువ చేయడానికి ఏ ఇన్సూరెన్స్ పడితే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అంటే లాంగ్ టర్మ్ లా రియల్ గా నీకు ఏమన్నా అయ్యిందనుకో, నువ్వు హాస్పిటల్ కి పోయిన తర్వాత నీకు బిల్లు వాసిపోతుంది. మనం తీసుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రకారం ఏదో కవరేజ్ కింద అంత వస్తుంది. సో తీసుకునేటప్పుడు కవరేజ్ ఏంది, కోపే ఏంది, డిడక్టబుల్ ఏంది, కో ఇన్సూరెన్స్ ఏంది మొత్తం చూసి తీసుకోండి. నేను అట్లనే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నా. నేనే కాదు, అందరూ ఆల్మోస్ట్ 99% థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. థర్డ్ పార్టీకి మంచి రిలయబుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. సో నాకు ఇయర్ కి అరౌండ్ 2000 అయ్యే బదులు $1,000 అనే పని అయిపోయింది. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు న్యూయార్క్ లో ఉన్నట్లయితే మీరు ఇన్సూరెన్స్ కోసం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ $0 ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ అంటే యునైటెడ్ హెల్త్ కేర్ నుంచి మీకు $0 ఇన్సూరెన్స్ ఒక ప్లాన్ వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ని మనం తీసుకోవాలి అంటే కింబర్ హెల్త్ వాళ్ళు మనకి ఫెసిలిటేటర్ లాగా హెల్ప్ చేస్తారు. సో ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాలి అంటే కింబర్ హెల్త్ వాళ్ళు మనకి తీసుకోవడానికి హెల్ప్ చేస్తారు. ఆల్సో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ దే ఆర్ కైండ్లీ స్పాన్సరింగ్ దిస్ వీడియో. $0 అంటే పక్కా $0. మీరు ₹1 కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. న్యూయార్క్ నుండి ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. మీరు NYU కానీ కార్నెల్ కానీ న్యూయార్క్ నుండి ఏ యూనివర్సిటీ నుంచి అయినా కానీ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ $0 కి ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే లోవర్ మిడిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇమ్మిగ్రెంట్స్ కి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కాస్ట్లీ కాబట్టి చాలా మంది తీసుకుంటలేరు. అందుకని వీళ్ళ కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చారు. మీరు 21 years కంటే అబోవ్ ఉంటే ఈ ఎసెన్షియల్ ప్లాన్ కి మీరు ఎలిజిబుల్. యాక్చువల్ గా ఈ ప్లాన్ తీసుకున్న వాళ్ళతో కూడా మాట్లాడినా ఏం ప్రాబ్లం లేదు, మొత్తం సెట్ అంట. ఈ $0 హెల్త్ ప్లాన్ ఆర్ ఎసెన్షియల్ ప్లాన్ కి అప్లై చేయడం చాలా సింపుల్. ఫస్ట్ కింద డిస్క్రిప్షన్ లోకి పోయి ఎలిజిబిలిటీ చెక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ ఇంకా డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన ఒక 4-5 రోజులలో మీకు అప్డేట్ వచ్చేస్తుంది. అప్రూవ్ కాగానే మీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ కార్డ్ ని తీసుకోపోయి మన కాలేజ్ హెల్త్ పోర్టల్లో పెట్టి వేవర్ కోసం అప్లై చేయాలి. అంతే సింపుల్. ఒకవేళ ఆల్రెడీ నేను కాలేజ్ లో ఇన్సూరెన్స్ కి పైసలు కట్టినారా అబ్బాయి, ఇప్పుడు నాకు అతేంది అంటే ఫస్ట్ కింబర్ హెల్త్ కి పోయి మీ ఎలిజిబిలిటీ చెక్ చేయండి, అప్లై చేయండి. వన్స్ మీకు అప్రూవల్ రాగానే ఈ ఇన్సూరెన్స్ కార్డ్ అప్రూవల్ ప్రూఫ్ ని తీసుకోపోయి మీ కాలేజ్ కి మెయిల్ చేయండి. ఇగో రాబాయ్ నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి మీరు కాలేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని ఓకే అంటే మీ డబ్బులు మీకు రిటర్న్ పంపుతారు. మనది న్యూయార్క్ కాదు, వేరే స్టేట్ అయినా కానీ కింబర్ హెల్త్ వాళ్ళ దగ్గర కొంచెం అఫోర్డబుల్ స్టూడెంట్ హెల్త్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మీ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకొని ఇక్కడ ఉన్న అవైలబుల్ ప్లాన్స్ ఒకసారి చూసి మీకు సూటబుల్ అనిపించే ప్లాన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ ప్లాన్ కి మనం అప్లై చేస్తున్నా కానీ మన ఇమిగ్రేషన్ స్టేటస్ అయితే అసలు ఎఫెక్ట్ కాదు. ఇక్కడ కింబర్ హెల్త్ వాళ్ళు మన ఇమిగ్రేషన్ స్టేటస్ ని ఫెడరల్ ఇమిగ్రేషన్ అథారిటీస్ కి షేర్ చేయరు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయంటే కింద లింక్ లో నుంచి వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి మొత్తం డౌట్లని క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాన్స్ లో మనకి $0 డిడక్టబుల్ కూడా ఉంది. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.